దేవునికి స్తోత్రములు. సంఖ్యాకాండం పోయిన వారములో మనం 14వ అధ్యాయములో నుండి కొన్ని విషయాలు ఆలోచన చేశాం. దేవునికి స్తుతులు. పోయిన వారం మనం ధ్యానం చేసిన, అంతకుముందు కూడా వారము ధ్యానం చేశాము. పోయిన వారము ధ్యానం చేశాము 14వ అధ్యాయం 37వ వచనం 38వ వచనాన్ని మనం చూచాం. దాని తర్వాత అంటే ఆ వచనాలు ఒకసారి మనం చదువుదాము. అనగా దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడగు యెహోషువాయు యెఫున్నె కుమారుడగు కాలేబును బ్రతికిరి, చనిపోయిరి, బ్రతికిరి. ఎవరు చనిపోయారు? దేవునికి స్తుతి స్తోత్రం కలుగునగాక. ఎవరు చనిపోయారు, ఎవరు బ్రతికారు అనేది మన క్లియర్ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. ఎవరైతే చెడ్డ సమాచారము తెచ్చారో వారు చనిపోయారు. అక్కడ మనము కొన్ని లిస్టు మనం చూచాం. చెడ్డ సమాచారము తెచ్చిన వారు, తర్వాత కేకలు వేసి కేకలు వేసిన వారు, ఏడ్చిన వారు, సనిగిన వారు, తర్వాత ఐగుప్తే మేలనుకున్నవారు, మరి ఒక నాయకుణ్ణి ఏర్పరచుకుందాము అని అనుకున్నవారు, తర్వాత తిరుగుబాటు చేసిన వారు, భయపడిన వారు, ఆ తర్వాత దేవునిని అలక్ష్యము చేసిన వారు, మోషే అహరోనులను చంపుటకు రాళ్ళు రువ్వుటకు లేచిన వారు, తర్వాత చివరి కంక్లూజన్లో నన్ను నమ్మలేదు గనక వీళ్ళు పని చేశారు అనేది అక్కడ కంక్లూజన్గా మనం చూసాం. మంచిది. ఈ సమయంలో 14వ అధ్యాయములోనే మనము మరి ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం. ముందుగా కొన్ని విషయాలు గమనించాలి. మనము ఎక్సడస్ లేదా ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కనాను దేశానికి చేసిన ప్రయాణం, ఆ ప్రయాణములో ఎర్ర సముద్రమును దాటి కనాను చేరాలి అని అంటే డైరెక్ట్గా సముద్రమును దాటకుండా, సముద్రమును టచ్ చేయకుండా డైరెక్ట్ రూట్లో సూరు మార్గము గుండా వెళ్ళితే ఇంచుమించుగా 30 రోజుల్లో వారు చేరవచ్చును వాగ్దాన దేశం. ఒకవేళ ఏతాము దగ్గర సముద్రమును క్రాస్ చేసి సీనాయి పర్వతము గుండా, సీనాయి అరణ్యము గుండా వాళ్ళ కనాను చేరడానికి ఇంకొక 10 రోజులు అటు ఇటు పడుతుంది. 40 రోజులుగా మరి చేరవచ్చు. ఎందుకు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు పట్టింది వారికి యోర్దాను దాటుటకు అనేది క్వశ్చన్. చాలాసార్లు చెప్పుకున్నాము. సందర్భాన్ని బట్టి, కాంటెక్స్ట్ బట్టి, ఆ సిరీస్ను బట్టి మనం ఈ వాక్యాన్ని రోజున ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, 30 రోజుల్లో వెళ్ళవలసిన రూట్ వాళ్ళు తిరిగి సీనాయి మార్గముగా వెళ్ళితే 40 రోజుల్లో వెళ్ళవలసిన మార్గం 40 సంవత్సరాలు ఎందుకు నడిచారు? మరి ఒక విషయం, ఎర్ర సముద్రమును దాటినప్పుడు ఇంచుమించుగా 75 లక్షల పైగా జనం ఎర్ర సముద్రమును దాటారు. మళ్ళీ యోర్దాను దాటారు లక్షల మంది. ఈ రోజున ఇశ్రాయేలు దేశ జనాభా జస్ట్ 95 lakh to 1 crore. ఎర్ర సముద్రమును దాటడానికి ఎంతమంది ఉండిరో ఇప్పటి జనాభా కూడా అంతమందే. ఇది విచిత్రమైన విషయం. సరే, ఏది ఏమైనా 75 లక్షల మంది కంటే ఎక్కువైన వారు ఎర్ర సముద్రమును దాటి, 2 తప్ప అందరూ చనిపోయారు. మరి యోర్దాను దాటడానికి మళ్ళీ 20 గంటలు పట్టింది కదా. 2 కాదు, మళ్ళీ లక్షల మంది దాటారు. అంటే ఐగుప్తులో సున్నతి చేయబడిన వారు
ఇద్దరు తప్ప అందరూ చనిపోయారు. ఎవరైతే యోర్దాను నది దాటారో లక్షల మంది, వారు సున్నతి లేని వారు, అరణ్యములో పుట్టినవారు. ఎప్పుడైతే యోర్దాను దాటినారో యెహోషువ నాయకత్వములో దేవుని బిడ్డలార గిల్గాలు ప్రాంతములో సున్నతి గిరి అనే పర్వతము దగ్గర వారు రాతి కత్తులతో సున్నతి చేయబడ్డారు. ప్రియులార గమనించాలా, ఆ తర్వాత కనాను దేశాన్ని ఆక్రమించుకొని ఎరుకోను మొదలుపెట్టి ఆక్రమించడం మొదలుపెట్టారు. సరే, ఏది ఏమైనా ఇక్కడ కాంటెక్స్ట్ 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది అనేది క్వశ్చన్. మన జీవితాలలో కూడా మామూలుగా మీరు చూడాలా, అబ్రాహాము జీవితంలో 50 సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం చేశాడు. 75 సంవత్సరాల వయసులో ఆరాను నుండి కనాను దేశానికి వచ్చాడు. 100 సంవత్సరాల వయసులో ఆ వాగ్దానము నెరవేర్చబడింది. అంటే 50 సంవత్సరాలు డిలే అయిపోయింది కదా. ఎందుకు? కొన్ని అక్కడెక్కడ అవకదవకలు, తప్పుటడుగులు ఇవన్నీ జరిగినాయి. ఇశ్రాయేలు జనాంగము కూడా ఇంచుమించుగా 40 రోజులలో చేరవలసిన కనాను ప్రయాణం 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది అనేది ఈ రోజున దేవుడు మనకిచ్చిన సందేశం. చూడండి, 14వ అధ్యాయములో నేను 30వ వచనము చదువుతున్నాను. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువాయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు. దేవుడు చెప్పాడు, వాగ్దానం చేసిన దేశమునకు తీసుకొని వెళుతాను, పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకొని వెళుతాను, వాగ్దాన దేశములో ప్రవేశపెడతాను. దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. మంచి దేశం, విశాలమైన దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం. దేవుడు అంటున్నాడు, నేను ఇస్తానని ప్రమాణము చేసిన ఆ దేశములో మీరు ప్రవేశింపరు. ఇక్కడ దేవుడు మాట తప్పడము కాదు, వారు తప్పిపోయారు గనుక తప్పిపోయింది. వారు దేవుని మాట, దేవుని ఆజ్ఞలు మీరినందు వలన అవి తప్పిపోయినాయి. దేవుడు మాట తప్పడు. దేవుని బిడ్డలారా గమనించాలి. ఆ తర్వాత మరి ఒక విషయం మనం ఆలోచన చేస్తే, ఇక్కడ 31వ వచనము, ఇది నిశ్చయము. ఇక్కడ ఏమి మార్పు ఉండదో, నిశ్చయము. ఏంటి? అయితే వారు కొల్ల పోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశము లోపలికి రప్పించదను. మీ పిల్లలు ఆ దేశములో ప్రవేశిస్తారు. అరణ్యములో పుట్టిన వారు ఆ దేశములో ప్రవేశిస్తారు. కానీ యెహోషువ కాలేబు తప్ప ఎర్ర సముద్రమును దాటిన మీరందరూ చచ్చిపోతారు అన్నాడు. అది దేవుడు చెప్పిన విషయం. దేవుని బిడ్డలారా, తర్వాత మరి యొక్క విషయమును దేవుడు చూడండి. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే, మీరు తప్పిపోతారు, మీరు చచ్చిపోతారు గనుక ఇలాగా నేను మిమ్మల్ని రోసివేసితినని లోకము తెలుసుకుంటారు. ఇవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకో మాట చెప్పాడు. ఎంతదాకా మీ పిల్లలు అరణ్యములో ఎంతదాకా తిరుగుతారు, ఎందుకు తిరుగుతారు, ఏమయ్యేదాకా తిరుగుతారు అని 32వ వచనం మనం చూస్తాము. అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును, మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. వ్యభిచారం అంటే రకరకాలుగా ఉన్నది. విగ్రహారాధన వ్యభిచారముతో పోల్చాడు బైబిల్లో. అంత మాత్రమే కాకుండా లిటరల్గా ఒక భర్త గాక భార్య, భార్య గాక మరి ఒకరు,
ఉన్నట్టది వ్యభిచారము అన్నాడు. అంత మాత్రమే కాకుండా తమ దేవునిని విడిచి, దేవునికి లోబడక దేవునిని విడిచిపెట్టడం కూడా వ్యభిచారమునకు సాదృశ్యంగా మాట్లాడుతుంది బైబిల్. గనుక మీరు చేసిన తప్పు, మీరు చేసిన వ్యభిచారము వలన దాని శిక్ష మీ పిల్లలు అనుభవిస్తారు. ఇంకొక విషయం, ఆ శిక్ష అంటే నిజానికి చూస్తే వారు బాధ్యులు కాదు, మీ పిల్లలు బాధ్యులు కాదు. కానీ మిమ్మల్ని బట్టి వారు ఆ యొక్క శిక్షను అనుభవిస్తారు. మిమ్మల్ని బట్టి వారు అరణ్యములో తిరుగుతారు. మిమ్మల్ని బట్టి వారు ఇబ్బందులు పడతారు. ఎందుకు ఇంత తింపుతాను అని అంటే, మళ్ళొక వచనం ప్రియులారా, 34వ వచనము చదువుతాను. మీరు ఆ దేశమునంటే కనాను దేశమును 12 మంది గోత్రములలో నుండి 12 మందిని ఏర్పరిచి మోషే ఇంచుమించుగా మొదటి సంవత్సరము కాగానే వారిని వేగు చూడడానికి, ఇంచుమించు మొదటి సంవత్సరంలోనే వేగు చూడడానికి పంపించాడు. దేవుడు చెప్పిన దేశం, దేవుడు చెప్పిన ఆ యొక్క ప్రాంతం, వాగ్దాన దేశం ఎలాగుందో అప్పటి రోజుల్లో ఉన్నది ఏంటంటే, రాజుల కాలములో, ఇశ్రాయేలీయుల కాలములో ఏ ప్రాంతానికైనా వెళ్ళాలి అంటే ముందు వేగు చూచి రావాలి. ఎరుకోను వేగు చూచి వచ్చారు. ఆ తర్వాత ఊరును వేగు చూచి వచ్చారు. గనుక రకరకాలుగా ఈ పరిస్థితులు కనబడతాయి. వేగు చూచేవారు, వేగులవారు. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఆయా దేశాల్లో వేగుల వారు ఉన్నారు. ఒక దేశము నుండి ప్రతినిధులుగా ఇంకో దేశములో, ఒక దేశము నుండి ప్రతినిధులుగా ఇంకొక దేశములో వారిని ఏమంటారు? మన దేశ ప్రతినిధి ఇంకో దేశములో ఉంటారండి, విదేశాంగ మంత్రి, అంబాసిడర్. నథింగ్ బట్ వేగు చూచేవారు. ఆ దేశాన్ని గురించి చూస్తూ, ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తూ, దాన్ని జాగ్రత్తలు చెప్పుతూ, కనుక ప్రతి దేశంలో ఈ రోజు వేగు చూడడం అనేది జరుగుతూనే ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో వేగు చూడడానికి మోషే ఒక్కొక్క గోత్రము నుండి ఒక్కొక్క మనిషిని 12 మందిని పంపిస్తే 40 days 400 miles 10 miles per day వాళ్ళు దేశమంతా తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత 10 మంది ఫస్ట్ మెజారిటీ పీపుల్ తప్పుడు సమాచారం ఇచ్చారు. తప్పుడు సమాచారం ఇవ్వడం వలన సర్వ సమాజం కలత చెంది, కలవరపడి, కేకలు వేసి, సనిగి, తిరుగుబాటు చేసి, మోషే అహరోనులను చంపడానికి రాళ్ళు రువ్వి ఇంకో నాయకుణ్ణి ఏర్పాటు చేసుకుంటామని, ఐగుప్తే మేలు అని చెప్పడములో దే ఇన్సల్టెడ్ గాడ్. ప్రియులారా, ఆ విషయాలు చాలా పోయిన వారం మాట్లాడుకున్నాం. కనుక ఇవన్నీ చేసి ఈ 10 మంది సర్వ సమాజాన్ని మిస్లీడ్ చేసి రెచ్చగొట్టి వారిని శాపగ్రస్తులనుగా చేస్తే, దేవుడు అంటున్నాడు, నన్ను నమ్మని వాడు నా వాగ్దానమును స్వతంత్రించుకొనలేడు. నమ్మని వాడైనా, తిరుగుబాటు చేసిన వాడైనా, కేకలు వేసిన వారైనా, సనిగిన వారైనా, రాళ్ళు పట్టుకున్న, చెడ్డ సమాచారము చెప్పిన, ఐగుప్తే మేలని ఎంచిన వాడికి వాగ్దాన దేశం ఎలాగా ఉంటుంది? ప్రియ సోదరి సోదరుడా, గమనించాలి. అంటే దేవుని ఉద్దేశం ఇటువంటి ప్రజలు ఆ దేశానికి వెళ్ళకూడదు. పరలోకము కూడా, పరలోకానికి ఆ వేశ్యలు, వ్యభిచారులు, దొంగలు, తాగుబోతోళ్ళు వీళ్ళందరూ పర్వాలేదు అన్ని వేయండి, పరలోకానికి వెళ్తారు అని అంటే, ఇప్పుడు పరలోకం ఏమైపోద్ది? భూలోకము కంటే భ్రష్టమైపోద్ది.
అందుకొరకే పరలోకానికి తాగుబోతులకు దేవుని రాజ్యం లేదు, వ్యభిచారులకు దేవుని రాజ్యం లేదు, పిరికి వారికి దేవుని రాజ్యం. ఇక్కడ వీళ్ళు భయపడ్డారు, ఏడ్చారంటే పిరికితనం, వారికి వాగ్దాన దేశం లేదు. ఇక్కడ మనము కనాను దేశం ఇశ్రాయేలీయులు అనుకుంటున్నప్పుడల్లా పరలోకము, ఆయన ప్రజలు పరలోకం అనేది మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఆషామషే అండి, యేసుక్రీస్తు ప్రభువు కలవరి సిలువలో పరలోకముని విడిచి భూలోకానికి వచ్చి కలవరి సిలువలో బలియాగమై రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి నిందలు అనుభవించి చేదు చెరకను పుచ్చుకొని ఆయన ఎన్ని శ్రమలు అనుభవిస్తే తమాషానా నేను సిగరెట్లు దాగినా పోతా, కళ్ళు దాగినా పోతా, సారా దాగినా పోతా, బ్రాండీ దాగినా పోతా, నేను ఆ జాక్పాటు కొట్టినా పోతా, జూదమాడినా పోతా, మోసాలు చేసినా పోతా. ఏమనుకుంటున్నావు? పరలోకాన్ని కూడా పొల్యూట్ వేయాలనుకుంటున్నారా? ప్రియ సోదరి సోదరుడా, అందుకొరకే మాటి మాటికి దేవుడు చెప్పిన మాట పరిశుద్ధులై ఉండుడి, పరిశుద్ధులై ఉండుడి, పరిశుద్ధులై ఉండుడి అని చెప్పుతూ పేతురు రాస్తాడు, సమస్త ప్రవర్తన యందు మీ ఘటములను కాపాడుకోవాలి. దేవుడు ప్రేమ గలవాడు, కానీ కాంప్రమైజ్ కాడు. సరే, అప్పుడు దేవుడు చెప్పిన మాట 40 దినములు ఆ దేశమును వేగు చూచి వచ్చి మీరు ప్రజలందరినీ రెచ్చగొట్టారు, భయభ్రాంతులను చేశారు, కలవరపరిచారు గనుక మీకును మీ మాట విన్న వారికిని చూద్దాం. 34వ వచనం, మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారం దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్లు తెలిసికొందురు. సో దట్ ఈస్ ద రీజన్. ఇంచుమించుగా 30 నుంచి 40 రోజులలో కనాను దేశానికి చేరవలసిన ఈ ప్రజలు ఒక చిన్న లాజిక్ మాట్లాడుకుందాం. మొదటి సంవత్సరములోనే వేగుల వారిని పంపించాడా? ఒకవేళ వేగుల వారిని పంపించే స్థలము నుండి కనాను దేశానికి వెళ్ళుట 40 సంవత్సరాలు పట్టేటట్టయితే వీళ్ళు రారి రోజున వీళ్ళు రారో. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలులందరూ కూడా మోయాబు మైదానమునకు వచ్చేదాకా తిరుగుతారు, అక్కడ ప్రయాణమే చేరరు. వెళ్ళారు, వచ్చారు విదిన్ డేస్. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత 30 నుంచి 40 దినములలో కనానుకు వెళ్ళవలసిన వీళ్ళు 40 సంవత్సరాలు పట్టింది. కారణం, మీరు వేగు చూడడానికి వెళ్ళి నన్ను అనుమానించి, నా భక్తులను అవమానించి, నాకు తిరుగుబాటు చేసి, నా భక్తుల మీదికి, నేను ఏర్పరిచిన నాయకుల మీదికి రాళ్ళు పట్టుకున్నారు. నన్ను నమ్మని వారు అందరూ చచ్చిపోవాలి. నన్ను నమ్మని వారు అందరూ అరణ్యములో చచ్చిపోయే వరకు, వారి శరీరాలు రాలిపోయే వరకు మీ పిల్లలు తిరుగుతారు. అది 40 days క్యాల్కులేషన్. ప్రియా దేవుని బిడ్డలారా, సరే, ఒక చిన్న ఇంకొక మలుపు మనకు వద్దాం. ఇంత వార్నింగ్ ఇచ్చాడు కదా, మీరు చచ్చిపోతారు, మీ పిల్లలు కష్టపడతారు, మీరు చచ్చిపోతారు, మీ పిల్లలు కష్టపడతారు. ఈ రోజున జరుగుతుందిగా సమాజంలో, తప్పు చేసిన తండ్రులు చచ్చిపోతే పిల్లలు బాధపడుతున్నారు, కష్టపడుతున్నారు. తప్పు చేసిన తల్లిదండ్రులు చచ్చిపోతే పిల్లలు దాని ఎఫెక్ట్ను అనుభవిస్తున్నారు. నేడు కూడా ప్రియులారా, అందుకొరకు ఈ హెచ్చరిక దేవుడు ఇచ్చాడు. ఇది ఒక మలుపు, ఇది ఒక స్టెప్. సెకండ్ స్టెప్కు మనం వెళితే
ఇంత చెప్పాడు కదండి దేవుడు. దేవుడే మాట్లాడాడు, దేవుడే చెప్పాడు, దేవుడే హెచ్చరిక ఇచ్చాడు, పనిష్మెంట్ ప్రొనౌన్స్ చేశాడు. వీళ్ళు ఏం చేయాల్సి ఉండిందో చెప్పండి, వీళ్ళు ఏమి చెయ్యవలసి ఉండిందో చెప్పండి. ఏం చేయాల్సి ఉండింది? నినివే పట్టణస్థుల్లాగా, హిజ్కియా రాజులాగా, దావీదు రాజులాగా ఏంటండి కదమ్మా, పేతురులాగా పశ్చాత్తాపడి కన్నీరు గార్చి ఏడ్చి దుఃఖపడి దేవుని వైపు తిరిగి పాపాలు ఒప్పుకొని పాపముని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి ప్రేమగల దేవుడు, కరుణగల దేవుడు, కనికర సంపన్నుడు, దయా దాక్షిణ్యములు కలిగిన వాడు, క్షమించువాడు. క్షమించకపోవునా? నినివే పట్టణస్థుల మీదికి శిక్ష రాబోతుంది 40 డేస్లో అని యోనా వెళ్ళి ప్రకటిస్తే వాళ్ళు బోరున పశ్చాత్తాపడి గోనె బట్టలు కట్టుకొని ధూళి పోసుకొని ఆ తర్వాత బూడిదలో మూతి పెట్టుకొని కేగా మారు మనసు పొంది పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఏడ్చినప్పుడు వారిని నశింపజేస్తానని చెప్పిన దేవుడు తన మనసును మార్చుకోలేదా? చేస్తానన్న శిక్ష చెయ్యకుండా తప్పలేదా? దేవుని బిడ్డలారా, అప్పుడు యోనా అంటాడు కదా దేవుని గుణగణాలను, నువ్వు క్షమించేవాడవు, నువ్వు మనసు మార్చుకునేవాడవు, నువ్వు కనికరము గలవాడవు, నువ్వు దయగలవాడవు అని నాకు తెలుసయ్యా. నీకు తెలియదా? ఒప్పుకుంటే క్షమిస్తాడు అని, ఆయన వైపు తిరిగితే చేర్చుకుంటాడని, పాపాలు ఒప్పుకుంటే క్షమిస్తాడని తెలియదా? ప్రియా దేవుని బిడ్డలారా, వారు ఒప్పుకొని దేవుని వైపు తిరుగుటకు బదులు ఇంకొకటి, కింది భాగం 40వ వచనం, వారు ఉదయమున లేచి ఆ కొన మీదకెక్కి చిత్తమండే, మోషే గారు చిత్తమండే, దేవుడు గారు చిత్తమండి అన్నట్టుంది వీళ్ళ భాష. చిత్తమండి, మేము పాపము చేసిన వారం. కొంతమంది విచిత్రంగా మాట్లాడతారు. ఆ పాపం చేశాము ఏం చేస్తావు, పాపం చేశాము ఏం చేస్తావు, ఆ పాపం చేశాము ఏం చేస్తావు, ఆ తాగాను ఏం చేస్తావు, జోదం ఆడాను ఏం చేస్తావు, నాటకాలు ఆడా ఏం చేస్తావు. ఏం చేస్తాడా? ఏం చేస్తాడు తెలుసా? దేవుడు ప్రేమ కలిగిన వాడు, ప్రేమ నలుసు తీసుకోవద్దు. దేవుడు దీర్ఘశాంతుడు, దానిని అలుసు తీసుకున్నావో వాళ్లకు బట్టిన గది నీకు పడుతుంది. అందుకొరకే చూడు, అంటే వాళ్ళు వేళాకోళం చచ్చిపోతామా, చచ్చిపోని, పాపం చేశామా, ఆ చేస్తేమో ఏమైద్ది. ఇటువంటి తెగ క్రైస్తవుల గుంపుల్లో కూడా ఉంది. ఏంటండి, అబద్ధం ఆడామా, అయింది, ఏమైంది, అందరు అబద్ధం ఆడతలేరా? ఇది ఇంకో డైలాగు మళ్ళీ, అందరు తప్పు చేస్తలేరా, అందరు అబద్ధం ఆడతలేరా, వాళ్ళు తాగలేదా, వీళ్ళు సిగరెట్లు తాగలేదా, వాళ్ళు సినిమాకి వెళ్ళలేదా, అయితే ఏమైద్ది, ఏమైద్దా? నువ్వు బల్ల తీసుకోవద్దు, నువ్వు బల్ల తీసుకోవద్దు. పరలోకము కొరకు వెళ్ళుతానని నువ్వు ఆలోచన చేయొద్దు. దేవుని బిడ్డలారా చూడండి, చాలా విచిత్రమైన విషయం. ఒక యాంగిల్ వాళ్ళు తప్పు చేశారు, రెండవ యాంగిల్ దేవుడు హెచ్చరిక ఇచ్చాడు, మూడవదిగా వారు మారు మనసు పొంది పశ్చాత్తాపడి మారు మనసు పొంది పాపాల విషయం ఏడ్చి కన్నీరు గార్చి పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగితే క్షమించేవాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎవని అతిక్రమములు పరిహరింపబడేమో, ఎవరి అతిక్రమములు పరిహరింపబడేమో, ఎవరి పాపములు మన్నింపబడేమో, ఎవరి పాపములు మన్నింపబడేమో, వారే ధన్యులు, వారెంతో ధన్యులు, వారే
ధన్యము ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగి జీవిత. యేసు నీలో ఉండాలా, నీవు యేసులో ఉండాలా. విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? వారు దేవుని ప్రజలు. ఈ రోజున దేవుని ప్రజలు అనబడిన వారు కూడా ఇంత మూర్ఖత్వములో బ్రతుకుతున్నారు. బాప్తీసాలు తీసుకుంటారు, బల్లా తీసుకుంటారు, బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు. వాళ్ళ మూర్ఖత్వం ఎలాగుంటుందో తెలుసండి? దేవుడు మాట్లాడిన, మోషే మాట్లాడిన, చూడు కిందికి చదువుతారు. వారు ఉదయమున లేచి ఆ కొన మీదకెక్కి, చెత్తమండే మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదుము. అరే, ఇలా చిత్రమైన ఫూలిష్నెస్, పాగల్పన. దేవునికి తిరుగుబాటు చేస్తారట, దేవుని మాటకు లోబడరట. దేవుని బిడ్డల, మేము దేవుని సన్నిధికి వెళ్తున్నాం, దేవుడు చూపించిన స్థలం. నేను చంపలు వాయగొట్టేవాడిని. చంపలు వాయగొట్టడం ఏంటి? లాంగ్ బూట్ వేసుకొని తంతె ముఖం పచ్చడి కావాలా? ఏంద్రా ఇది తమాషా? దేవుణ్ణి విడిచి వారు వెళ్తూ వేరే నాయకుడిని ఏర్పాటు చేసుకొని, దేవుణ్ణి విడిచి మోషే ఆరోనుల మీదకి రాళ్ళు పట్టుకొని, మేము దేవుడు చూపించిన స్థలానికే. ఏమనిపిస్తుంది మీకు? మీ చంపల మీద మీరు కొట్టుకోండి. ప్రియులారా, గమనించాలా ఎంత మూర్ఖత్వం. చూడిక్కడ, ఆ యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదుము అనిరి. అప్పుడు మోషే బతిన్లాడుతున్నాడు. ఇది ఎలా మీరు యెహోవా మాట మీరుచున్నారు? ఏమి యెహోవా మాట మీరుతున్నారు? యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుతామని ఎట్లంటారా? మోషే బతిమాలుతున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియులారా, చూడండి ఇంక తమాషా ఎట్లుందో చూడు. ఇది ఎలా మీరు యెహోవా మాట మీరుచున్నారు? ఏమి అది కొనసాగదు. యెహోవా మీ మధ్యన లేడు గనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు. మీరు సాగిపోకుడి, సాగిపోవద్దు, వెనుకకు తిరగండి, సాగిపోవద్దు. యు టర్న్ బ్యాక్ టు గాడ్. వద్దు వద్దు, చచ్చిపోతారా. మోషే ఆక్రందన. రాళ్ళు బట్టి కొడతాము అని రాళ్ళు లేపిన వాళ్ళ నాశనము ఆయన కోరుకోడు. వారు నాశనము కావద్దు. యేసు కూడా తన్ను పొడిచిన వారు కూడా నశించకూడదు, రాళ్లతో కొట్టిన వారు నశించకూడదు. పౌలు కోరుకున్నారు. దేవుడు మీ మధ్యలో లేడు నాన్న, దేవుడు మీతో రావడం లేదు నైనా. అంత మాత్రమే కాదు, యెహోవా మీ మధ్యన లేడు గనుక శత్రువులు మీ కొరకు రెడీగా ఉన్నారు. తర్వాత 43 ఏలైగనగా అమాలేకీయులు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు స్టార్ట్ అనడము తోడని మీ మరణము రెడీగా ఉంది అక్కడ. జాగ్రత్తగా అర్థమవుతుందా? మే మరణము రెడీగా ఉందిరా బాబు. పోకండి, తప్పుడు మార్గములో వెళ్ళకండి, దేవుణ్ణి విడిచిన మార్గములో వెళ్ళకండి, లోకములో కలిసి వెళ్ళకండి. శత్రువులు మీ కొరకు రెడీగా ఉన్నారు. ఇంకొకటి, ఆయన మీ మధ్య లేడు, శత్రువులు ఉన్నారు మీ కొరకు. తరువాత ఖడ్గము చేత చచ్చిపోతారు. తరువాత మీరు యెహోవాను అనుసరించుట మానితీరి
లోకాన్ని అనుసరిస్తున్నావంటే యెహోవాను అనుసరించట్లేదు. లోకాశల్లో కలిసిపోతున్నావంటే యెహోవాను అనుసరించడం లేదు. పోకండిరా పోకండిరా. ఎంత చెప్పినా వింటారేంటి? మనోళ్ళు వింటున్నారేంటి? క్రైస్తవులు వింటున్నారేంటి? మనకు వేళ వాళ్ళ మీద మనకు కోపం వస్తుంది. ఇంత మూర్ఖులా, ఇంత ఇదా. మరి మన సంగతి ఏంటి? ఎన్ని ప్రసంగాలు వింటున్నాం, ఎన్ని ఉపదేశాలు వింటున్నాం, దేవుడు ఎన్ని విధాలుగా మాట్లాడుతున్నాడు. మార్పు జరుగుతుందా? వెనుకకు తిరుగుతున్నావా? నువ్వు వెళుతున్న తప్పు మార్గములలో నుండి, నువ్వు వెళుతున్న తప్పుడు ఆలోచనలో నుండి, నువ్వు వెళుతున్న తప్పుడు సావాసము నుండి వెనుకకు తిరుగుతున్నావా? మోషే అంటున్నాడు ఇక్కడ, పోకండి, ఖడ్గముతో కూలిపోతారు, చచ్చిపోతారు. చాలా విషయాలు జ్ఞాపకం వస్తాయి. ఒక ఆయనకు పొట్ట క్యాన్సర్ వచ్చింది, గట్టిగా అయిపోయింది. నువ్వు బతకవరా అని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి పంపించారు. ఒక కుమ్మర ఆయన లక్ష్మీనగర్లో నేను ఉన్నప్పుడు, బీజేఆర్ నగర్లో వాళ్ళు ఉన్నారు, వసంతపురి కాలనీ. సరే, పక్కకు అలా వదిన ఆయన భార్య అక్క, అన్నా ప్రార్థన చేయి అన్నా, అన్నా ప్రార్థన చేయి అన్నా, అన్నా మా మరిది కొరకు ప్రార్థన. అంత టీముని తీసుకొని పోయి ఆల్ నైట్ పెట్టేశా. టీముని తీసుకొని వెళ్ళి ఆల్ నైట్ పెట్టే ముందు, అన్నా ఆయన బాగైతే మేమందరం నమ్ముతామన్నా, యేసయ్య నమ్ముతామన్నా, యేసు వైపు తిరుగుతామన్న డైలాగ్ కొట్టింది. నైట్ ప్రార్థన చేశాము. ప్రార్థన ముగించలేదు, అప్పటి వరకు మూత్రం బందు, దొడ్డికి బందు, అన్నీ బందు, పొట్ట ఇంత పెరిగింది. ఆల్ నైట్ ప్రేయర్ ఇంకా క్లోజ్ కాల, వీడు లేచి మూత్రం చేసి దొడ్డికి చేసి వచ్చి పడుకున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అప్పుడు ప్లేటు మార్చేశారు. అన్నా అంటే ఇప్పుడు బాగా అవుతున్నాడు కదా, అయ్యో అందరము అనుకున్నాము కదా బాగా. అన్నా ఇక మమ్మల్ని నమ్మమని చెప్పకు, మా చెల్లె నమ్ముకుంటుంది, మా మరిది నమ్ముకుంటారు, అట్లాగా ప్లేటు మార్చావా అని వెళ్ళిన తర్వాత ఇంకొకటి, మా చెల్లె నమ్ముకుంటుంది కానీ బొట్టు తీసేయమని చెప్పకన్నా, నేనేమన్నమ్మ బొట్టు తీసేయమని చెప్పడానికి ఎవరికీ చెప్పను. వచ్చిన లక్ష్మీనగర్లో ఉదయం వరకు ఆల్ నైట్ చేశా, వచ్చి కూర్చున్నా. ఊరికట్లా కొంచెం మగత నిద్ర లేదు కదండి. నేను కూర్చుని ఎంతో టైం నిద్రపోతా, కూర్చొని చాలా టైం, 1 hour ఐ కెన్ స్లీప్. అలా కొంచెం అలా నిద్రలాగా వచ్చిందో మెలకనే ఉంది. ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనములో నేను వాళ్ళ ఇంట్లో ఉన్నా, కూర్చున్నదేమో లక్ష్మీనగర్లో. నా ఆత్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఆయన పేరు ఏదో ఉంది, నువ్వు చచ్చిపోతావయ్యా అని చెప్తున్నా నేనే. తక్కువ నాకు మెలుకొచ్చరే, గాబరైపోయా. రాత్రంతా ప్రార్థన చేశావు, ఏది నా ఆత్మవన్నీ చచ్చిపోతామంటుంది ఏంటి? మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. వాళ్ళు ఉన్నది ఏమో వసంతపురి కాలనీ, బీజేఆర్ నగర్ దగ్గర. నాకు దేవుడు పటేల్ నగర్ సమాధులు చూపిస్తున్నాడు. ఇక ఏం చెప్పలేదు. అక్కడ వాడు చనిపోతే పటేల్ నగర్ అక్కడ వాళ్ళు పెట్టనివ్వకపోతే పటేల్ నగర్ సమాధిలో తీసుకొచ్చి పెట్టారు. 3 రోజులకు భార్య గాజులు తీసేసి బొట్టు తీసేశారు. బొట్టు తీసేయమని చెప్పడానికి నేనెవన్నమ్మా? తమాషా చేయొద్దు దేవుని దగ్గర. తిరిగితే కరెక్ట్గా తిరుగు, నమ్మితే కరెక్ట్గా నమ్ము. డ్రామాలొద్దు, దేవుడు కాంప్రమైజు కాడు. ప్రియులారా గమనించాలి. వీరు మేము దేవుడు చెప్పిన దగ్గరికి, ఎక్కడ దేవుడి దగ్గర పోతున్నావా? మీ మధ్య లేడు దేవుడు, మీతో లేడు దేవుడు. మీరు ఆయన మాట మీరారు. మీరు ఆయన మాట మీరి పాపములో నడుస్తూ మేము పరలోకం వెళ్తాం, చర్చికి వెళ్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, ఎట్లా చెప్పగలుగుతున్నావు? భయం లేదా నీకు? క్రైస్తవ జనాంగం
కనీసము అన్య జనాంగానికి వాళ్ళ దేవుళ్ళ గురించున్న భయము క్రైస్తవులకు దేవుని గురించిన భయం లేదండి, లేదు. వారు భయము విడిచి తిరుగుతున్నారు. వారి కన్నుల ఎదుట భయము బొత్తిగా లేదు. వాక్యములో పౌలు గారు రాస్తున్నాడు. ఇంకొక విషయం చదువుతాను చూడు. యెహోవా మీకు తోడై ఉండడని 44వ వచనం. అయితే వారు ఇంత దేవుడు చెప్పాడు శిక్ష, మోషే హితువు చెప్పి బతిలాడుతూ ఉన్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు, ఖండితంగా చెప్పుతున్నాడు, వద్దురా వద్దురా, దేవుని మందసం మీతో లేదు, దేవుడు మీతో రావట్లేదు, దేవుణ్ణి మీరు అనుసరించట్లేదు, వద్దురా వెళ్ళకండి, సాగి వెళ్ళకండి, మిమ్మల్ని చంపేవాళ్ళు రెడీగా ఉన్నారని మోషే ఇప్పటికన్నా తిరగాలి కదా వెనుకకు. దేవుడు చెప్తే సరే వినలేదు. సరే మీ ముందున్న మోషే, మీలోని ఒకడు, మీ నాయకుడు ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చాడు. ఆ మోషే బతిమాలుతున్నారు, హెచ్చరిక చేస్తూ చెప్పుతున్నారు. విచిత్రమైన మాట 44. అయితే వారు మూర్ఖించి, ఏంటండి, పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటినైనా కంట్రోల్ చేయొచ్చట, కానీ మూర్ఖుణ్ణి కంట్రోల్ చేయలేరు ఎవ్వరు. ఏంటండి, భక్తులను పాపులు అంటాడు, పాపులను భక్తుడు అంటాడు. మూర్ఖుడు ఏం మాట్లాడతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, మూర్ఖించి. మూర్ఖత్వము అందుకొరకు మాట ఉంది, మూర్ఖుని వీపునకు దెబ్బలే తగును. దెబ్బలు కొట్టిపించాడు. అది కదండి, పిల్లలు పోగొట్టుకున్న ఎలుగు బంటిని ఎదుర్కొనవచ్చును, కానీ మూర్ఖుణ్ణి ఎదుర్కోలే. వీడు తప్పుడు పని చేస్తే నేను కరెక్ట్ చేస్తున్నా, తప్పుడు పని చేస్తూ ఇక వీడిని ఎవరు మారుస్తారండి? చెప్తున్నాడు మోషే, దేవుని ప్రజలు, నా ప్రజలు, వీళ్ళ నాశనం కావద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, నీ కుటుంబంలో ఎవరు నాశనము కాకుండా చూసుకో. నీ బంధువులలో ఎవరు నాశనము కాకుండా చూసుకో. దేవుడు ప్రేమిస్తాడు తప్ప తప్పుకు కాంప్రమైజ్ కాదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మన కుటుంబాలలో, మన బంధువులలో, మన స్నేహితులలో తప్పుకు కాంప్రమైజ్ అవుతున్నామా? నీకు కూడా ఉందిగా. చూడండి, ఇక్కడ మూర్ఖించి ఆ కొన మీదకెక్కిపోయిరి, అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెములో నుండి బయలు వెళ్ళలేదు. ఇశ్రాయేలు జనాంగం ప్రయాణము సాగించాలి అంటే షకీనా మేఘం మూవ్ కావాలా, మోషే ముందు నడవాలా, మందసమును తీసుకొని యాజకులు నడవాలా. మందసము లేదు, మోషే నాయకత్వం లేదు. మీ సొంత ఇష్టం, మీ మూర్ఖత్వం, మీరు బయలుదేరి నాశనానికి వెళ్తూ కూడా మేము పరలోకానికి వెళ్తున్నామని బిల్డప్లు ఇచ్చేవారు ఉంటారు. ఆల్రెడీగా నీకు నాశనం రిజర్వ్ అయిపోయింది, కానీ నువ్వు డైలాగ్ కొడతావు, పరలోకానికి వెళ్తాను. హుషియార్. దేవుని బిడ్డలారా, వారు మూర్ఖించి ఆ కొండ మీదకి ఎక్కిరి, కొన మీదకి ఎక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెములో నుండి బయలు వెళ్ళలేదు. మీ నాయకులు మీతో లేరు, దేవుని మందసము మీతో లేదు, యెహోవా మీతో రావట్లేదు. ఏ ధైర్యముతో సాగిపోతున్నావు? నీ మూర్ఖత్వమే నీకు ధైర్యమా? ప్రియులారా, అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకీయులను కనానీయులను దిగివచ్చి వారిని కట్టి హోర్మా వరకు వారిని తరిమి చంపారు.
కొన్ని వీపులకు ఏం కావాలా? దెబ్బలు కావాలా. కొట్టిపిస్తాడు దేవుడు. మందితోని కొట్టిస్తాడు, అన్యులతో కొట్టిస్తాడు. ఇటువంటి చరిత్రలు చాలా చూచాను నేను. దేవుని బిడ్డలారా, వాక్యములో ఒక మాట ఉంది, దేవుని చిత్తమును ఎరిగి ఉండియు. దేవుని చిత్తం ఏదో మీకు బాగా తెలుసు, ఏది దేవుని చిత్తము కాదో మీకు బాగా తెలుసు. మనందరికీ బైబిల్ చదివినా మనందరికీ తెలిసి దేవుని చిత్తము కాదు, ఇది దేవుని చిత్తం, ఇది దేవుని చిత్తము కాదు, ఇది దేవుని చిత్తము కాదు, ఇది దేవుని చిత్తము కాదు, ఇది దేవుని చిత్తం అంటే ఇష్టం, ఇది దేవునికి ఇష్టము లేదు అని తెలుసు. దేవుని చిత్తమును తెలిసియు ఆ ప్రకారము చేయని వానికి దెబ్బలు పడతాయి. దేవుడు దెబ్బలు కొట్టించాడు. సోదరి సోదరుడా, గమనించాలి. అంటే ఎన్ని యాంగిల్స్. తప్పు చేశారు, జనమంతటిని రెచ్చగొట్టారు, పెద్ద తప్పు. వీళ్ళు పాడై అనేకులను పాడు చేశారు. రెండవదిగా దేవుడు ప్రేమగల దేవుడు, వీరు తప్పులో ఉండొద్దు, వీరిలో తప్పు ఉండొద్దు, వీరి లోపల పాపం ఉండొద్దు, వీరి లోపల అపవిత్రమైనది ఉండొద్దు, వీరు తప్పులో ఉండొద్దు అని హెచ్చరిక చేసి శిక్షను డిక్లేర్ చేశాడు. ఇంకా వెంటనే శిక్షను రప్పించలేదు కదా. వీళ్ళున్న దగ్గరికే అమాయకులు పరిగెత్తుకొచ్చారా? ఏంటి బాబు, అమాలేకీయులు వీళ్ళున్న దగ్గరికి పరిగెత్తుకొచ్చారా? కనానీయులు వీరున్న దగ్గరికి పరిగెత్తుకొచ్చారా? వాళ్ళున్న దగ్గరికి వీళ్ళెక్కి వెళ్ళారు. మరణము దగ్గరికి వెళ్ళకో, చస్తావు. దైవ చిత్తమును దాటి వెళ్ళకో, దెబ్బలు పడతాయి. ప్రియ సోదరి సోదరుడా, మనం చేసే ప్రార్థన దేని కొరకైనది ఉండాలా? టు నో ద విల్ ఆఫ్ గాడ్. మన ప్రయాణం దేని కొరకైనది ఉండాలా? దైవ చిత్తానుసారమైనదై ఉండాలి. దేవునికి స్తోత్రం. చేసేది తప్పుడు పనులు, వెళ్ళేది తప్పుడు మార్గాలు, మాట్లాడేది తప్పుడు మాటలు, మళ్ళా భక్తి మాటలా? నో, ఇట్ ఈజ్ వెరీ క్లియర్ కట్. తప్పు చేశారు, దేవుడి శిక్ష ఉంది మీకు అని చెప్పాడు. వెంటనే వీరు చేయవలసిన పని తప్పును మానుకోవాలి, పశ్చాత్తాపడాలి, దేవుని వైపు తిరగాల, ఆయన దగ్గర క్షమాపణ పొందుకోవాలి. యు విల్ బి ఫ్రీ, యు విల్ హ్యావ్ జాయ్, హ్యాపీనెస్. అలా కాకుండా పొద్దున్నే ప్రయాణం కట్టారు, ఎర్లీ మార్నింగ్ మంచిగా గుడ్ మార్నింగ్ మొదలుపెట్టారు. గుడ్ మార్నింగ్ మొదలుపెట్టి దేవుడు ఎంత చెప్పినా వినకుండా వాళ్ళు కొండ మీదకి వెళ్తున్నామని, దేవుడు చెప్పిన స్థలానికి వెళ్తున్నాం. ఆడే అబద్ధాలు, చేసేది మోసాలు, నడిచేది లోకములో, బతుకంత లోకం, బతుకంత చెడు జీవితం. దేవుని దగ్గరికి వెళ్తున్నా. నన్ను మోసం చేయొచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మోసం చేయొచ్చు, ఎవరినో మోసం చేయొచ్చు, దెబ్బలు పడతాయి. నేను ఇన్నిసార్లు దెబ్బలు పడతాయి అంటున్నానంటే ఎవరో దెబ్బలు పడేటట్టే ఉన్నారు, అది మనకు తెలుస్తుంది. దెబ్బలు పడకముందే హుషారు. కొండ మీద వాళ్ళు ఉన్నారు, కొండ ఎక్కబోతున్నారు. దిగో, ఎక్కకో, సాగిపోవద్దు, వెనుకకు తిరుగు. క్షమించే దేవుడు, మంచి దేవుడు, దీర్ఘశాంతుడు, మంచి దేవుడు ఉన్నాడు. క్షమిస్తాడు, ఒప్పుకుంటే క్షమిస్తాడు, తిరిగితే చేర్చుకుంటాడు. దీనుడవైతే ఆశీర్వదిస్తాడు. పాపము చెయ్యని వారెవరు లేరు, కానీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ధన్యుడు. నా లోపల పాపము లేదు, నేనేం పాపం చేయలేదు అంటే తప్పు. ఆరు ధన్యులు కాదు, ఒప్పుకొని విడిచిపెడితే ధన్యులు. ఈ సమయములో, ఈ వారములోన, ఈ నెలలోన,
ఈ సంవత్సరములోన, ఈ కాలములోన, మొదటి కరోనా టైంలో ఉన్న ఆ సేమ్ ప్రవర్తన ఈ కరోనా టైంలో కూడా కంటిన్యూ అవుతుందా? ఇంకొక కరోనా రెడీగా ఉంది. జాగ్రత్త. భయపడాలి. భయపడి భక్తి చేయాలి. భయము విరిచి ప్రవర్తించొద్దు. గనుక ఇశ్రాయేలీయులు ఎంత ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. మన జీవితాలలో కూడా ఎన్ని ఛాన్స్. ఎవ్రీ సండే, ఎవ్రీ మార్నింగ్ జూమ్ వాక్యం, ఎవ్రీ మండే, వెన్స్డే, ఫ్రైడే ఈవినింగ్ జూమ్, మార్నింగ్ 5 to 6 జూమ్, ఈవినింగ్ 7 to 7:30 to 9 జూమ్. మధ్య మధ్యలో ఈ రోజున ఈ ప్రభు కృప వలన 72,000 సిస్టమ్ దేవుడు మనకిచ్చాడు. ఆమేన్. ఇదొక అవకాశం. నువ్వు ఎప్పుడు ఓపెన్ చేసినా ఈ ప్రసంగాలు వినడానికి అవకాశం. మొత్తం యూట్యూబ్లో లైవ్ ఆన్లైన్ నేను అవకాశం. హెచ్చరిక చేశాడు దేవుడు. మోషే భక్తులు కూడా హెచ్చరిక చేస్తున్నారు. మోరికించి దేవుడు నీతో లేకపోయినా దేవునిని అనుసరించుట మాని కూడా మందసమును విడిచిపెట్టి నాయకులను విడిచిపెట్టి నీవు మూర్ఖత్వములో ముందుకే సాగితే చంపేస్తారు నాయనా నిన్ను. చంపేటోళ్ళు ఉన్నారు. చంపేటోళ్ళ దగ్గరికి వెళ్ళకు. ఎన్ని చెప్పాడు మోషే, అయినా విన్నారా? మూర్ఖత్వము చేత ప్రయాణము చేస్తూ చేస్తూ అక్కడ అమాలేకీయులు, కనానీయులు వారి చేత తరిమి కొట్టి చంపారు. దేవుడు పట్టించుకోలేదు. దేవుణ్ణి మనము పట్టించుకోకపోతే ఆపద కాలములో దేవుడు పట్టించుకోడు. సరి చేసుకుందాం. ఇంకా ఆయన కృప, ఆయన కనికరం, ఆయన ప్రేమ, ఆయన దయ ఇంకా మన కొరకు కనిపెట్టుకొని ఉన్నది. తిరుగో, పశ్చాత్తాపడు, మారు మనసు పొందు, పాపాలన్నీ ఒప్పుకో, విడిచిపెట్టు, దేవుని వైపు తిరుగు, క్షమిస్తాడు, చేర్చుకుంటాడు. యూ విల్ బి బ్లెస్డ్. దేవా దీవించు దీవించు అంటే దీవెనలు రావండి. దీవించు దేవా, దీవించు దేవా ఎట్లొస్తాయి? దీవెనలు అడ్డు పెట్టుకున్నావు. వీళ్ళు చనిపోవడానికి దేవుడు కారణము కాదు. వీళ్ళ దెబ్బలు పడడానికి దేవుడు కారణము కాదు. మీరు చచ్చారు, మీరు చంపబడ్డారు, దేవుడు చంపలేదు. దేవుని బిడ్డలారా, గనక మన పాఠములో ఆ క్రమములో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు ధ్యానం చేసుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడి చేతులు జోడించి ప్రార్థన చేసుకోండి. లేని వారితో దేవుడు మాట్లాడాడు. ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, సరి చేసుకుందాం, సవరించుకుందాం. చెడగొట్టే వాళ్ళు ఎందరో ఉంటారు. వాళ్ళను అనుసరించకు. వారితో పాటు నువ్వు కూడా పోతావు. దేవుని వైపు తెరువు, కన్నీరు కార్చు, ఆశీర్వదించు దేవా అని అడిగే అక్కరలేదు. నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉన్నప్పుడు నీకు కావలసింది దేవుడు ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, సరి చేసుకోండి. మనల్ని మనము పరీక్ష చేసుకుందాము. తిరుగుదాము దేవుని వైపు.
తప్పిపోయిన కుమారుడు దిగ్గున లేచి తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రితో ఒప్పుకున్నట్టుగా నీవు వెంటనే దిగ్గున లేచి దేవునితో ఒప్పుకో. ఎలా ఉంది నీ జీవితం? ఎలా ఉంది నా ప్రవర్తన? ఎలా ఉన్నాయి నా మాటలు, నా వైఖరి? సరి చేసుకుందాం. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేసుకోవాలి. దేవుడు ఇంచుమించు ఒక 50 నిమిషాలు మనతో మాట్లాడి, ఒక్క నిమిషము నువ్వు ఆయనతో మాట్లాడే అవకాశం ఇచ్చాడు. ఒప్పుకో, తప్పుకో, దేవుని వైపు తిరుగు.